అందరికీ నమస్కారం. 2024 జూలై 5న జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు బీరువా కింద ఇది పెడితే చాలు, మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోటీశ్వరులుగా మారే మార్గాలు తెలుస్తాయి. కోట్లు వచ్చి పడతాయి. మరి ఈ అమావాస్య రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు, ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు. ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిలో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేసుకున్నాక దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవితో వచ్చిన విధానంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరికీ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు. ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తుంటాయి. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది అంతే. ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యంగా పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులని చెప్పుకోవచ్చు. ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆర్థికంగా బాధపడేవారు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సుల్లో పెట్టుకొని బీరువాలోనైనా సరే పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టాలని అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు. లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు.
ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ను ఈ రెండిట్లో ఏది ఒకటి కొని ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు, ధనలాభం కలుగుతుంది. అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిథి కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు ఆడవాళ్ళు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేసుకోవాలని కాదు. మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి మాత్రం, ఫ్రెండ్స్కి ఈ పరిహారం చేసిన అని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది అప్పుల వలన ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అని అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంతో అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులున్నాయి, అప్పులు మేము తీర్చలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లుడుపు. కేవలం గల్లుడుపుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు కుంకుమలు కావాలి, 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి, 4 యాలకులు కూడా కావాలి, మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తోనైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పున్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పు ఉన్నా, కోట్లల్లో అప్పు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందికి వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్తోనే ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా కల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. అప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. ఉప్పు మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఒప్పుకుంటుంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకొని చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకొని, దేవుడా మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాం, అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా, మేము చల్లని చూపుతో మమ్ము కరుణించు, మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి వంటగదిలో ఒక మూలన పని కానీ పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదరి పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధానంగా పెట్టుకోండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా కూడా అక్కడే అలాగే వదిలేయండి. మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి. మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలకులను తీసి ఏదైనా ఒక కవర్లోను, పేపర్లోను వీటన్నిటిని కూడా వేసి ఎవరి లేని ప్రదేశంలో పడేయండి. అంటే ఎవరు తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు
మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజులలో కానీ, 5 రోజులలో కానీ, 7 రోజులలో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళ్తాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది, ఏదో ఒక విధానంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఇచ్చిన పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఒక మనిషి ఎంత కష్టపడినా ధనం కోసమే అనే విషయం మనందరికీ తెలుసు. ఆ ధనాన్ని దాచే ప్రదేశం బీరువా. బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వలన నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బును లోటు ఉండదు. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజు బీరువా దగ్గర ఈ ఒక్క వస్తువును పెట్టుకోవడం వలన ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. డబ్బు రావటమే కానీ పోవటం అయితే అనేది జరగదు. కొంతమంది బీరువాలో డబ్బులు పెడితే అస్సలు ఉండవు. ఎంత ధనం దాచినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బులు ఎంత పొదుపుగా వాడినా ఖర్చు అయిపోతూ ఉందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోండి. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా 100% ఫలితం అయితే వస్తుంది. అలాగే బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటిస్తేనే బీరువాలో ధనం నిల్వ ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా బీరువాను ఎప్పుడు కూడా ముఖ్యపోయిన వాసన వచ్చే పాత బట్టలు పెట్టకూడదు. బీరువాలో ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా, సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే బీరువా ఆభరణాలు, వెండి, డబ్బు ఇలాంటి వస్తువులను దాచుకునే ప్రదేశం. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కనుక బీరువాని నీట్గా ఉంచుకోవాలి. పాత బట్టల వాసన రావటం, ముక్కిపోయిన వాసన రావటం, ఉద్దింకలు వచ్చి చచ్చినరా ఇలాంటి వాసనలు బీరువా దగ్గర వస్తే డబ్బు అనేది నిలకడగా ఉండదు. కాబట్టి బీరువాను ముందు నీట్గా పెట్టుకోండి. అలాగే అమావాస్య రోజు బీరువాలో అంటే బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు బీరువా కింద ఈ ఒక్కటి పెడితే చాలు, మీ సుడి తిరిగినట్టే. విపరీతంగా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. అలాగే వారానికి ఒకసారైనా సరే బీరువా దగ్గర ధూపం చూపించండి. బీరువాపై స్వస్తిక్ పసుపుతో వేస్తూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ నియమాలు అందరికీ తెలిసే ఉంటాయి, కానీ టైం లేక చాలామంది చెయ్యరు. కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వలన ఇంట్లోకి ధనం వస్తూ ఉంటుంది. అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అమావాస్య అనేది చాలా చక్కటి తిథి కనుక ఆ రోజు బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి. చాలా మంచి ఫలితం వస్తుంది. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ పరిహారాన్ని చేసేవారు. ఇది చాలా పాతకాలం నాటి పరిహారం. ఇప్పటికీ కూడా ఈ ఆచరణలో ఉంది. ఈ పరిహారం చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు బీరువాలో ఎప్పుడు మంచి వాసన వచ్చే విధానంగా ఏర్పాటు చేసుకోండి. ఇక అమావాస్య రోజు చేయవలసిన పరిహారానికి కావలసినవి ఏమిటంటే పసుపు రంగు నిమ్మకాయ, కొంచెం కర్పూరం పొడి. పసుపు రంగు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. ఇక కర్పూరం పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం పొడికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ధనాన్ని రెట్టింపు చేసే శక్తి కూడా కర్పూరం పొడికి ఉంటుంది. అమావాస్య రోజు కర్పూరంతో పరిహారం చేస్తే 100% మీకు ఫలితాలు వస్తుంటాయి. అంతా మంచి జరుగుతుంది. కర్పూరం ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది. నెగిటివ్ రాకుండా కాపాడుతుంది. డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలాగా కర్పూరం చూసుకుంటుంది. నిమ్మకాయ ప్లస్ కర్పూరం వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి కూడా వీటిని ప్రీతిగా చెప్తూ ఉంటారు.
ముందు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలను ఒక చిన్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయ ముక్కలపై చిటికెడు కర్పూరం పొడి చల్లండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు ఉన్న ప్లేట్లోని మీ బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు ఒకసారి బీరువా కింద శుభ్రంగా కూడా శుచిగా ఉండేలాగా తుడవండి. ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలను బీరువా కింద పెట్టండి. మీరు అమావాస్యలు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని లక్ష్మీదేవిని పూజించి చిన్న దీపం పెట్టండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ బీరువా కింద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారిగా ధూపం చూపించండి. ఇలా బీరువా కింద ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది. ధనం లేక ఇబ్బంది పడేవారు తప్పక ఈ పరిహారం చేయండి. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఈ ఉపాయాన్ని విధానంగా చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. డబ్బు అనేది విపరీతంగా రావడం మీరే గమనిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బీరువా కింద పెట్టి నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం తీసేసి డస్ట్బిన్లో పడేయండి. మీకు అంత మంచి జరుగుతుంది. మీ బీరువా వైపు తప్పకుండా ఆకర్షింపబడుతుంది ధనం. ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు బీరువా దగ్గర ఈ చిన్న తేలికపాటి పరిహారం చేసి ధన సమస్యలు తొలగించుకొని ధన లాభాన్ని పొంది హాయిగా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బీరువా కింద ఈ విధంగా పెట్టుకొని చూడండి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.